ఒకే పార్టీలో ఉన్న ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా? ఒకరేమో రాజకీయాలకు అంటిముట్టనట్లుగా ఉంటూ ఎన్నికలకు నెల రోజుల ముందు హస్తం కండువ కప్పుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన నేత. మరొకరు కారు గుర్తుపై అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు హస్తం గూటికి చేరిన మరో నేత. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఈ ఇద్దరు మాజీల సొంతం. చెరో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వారే. అయితే ఆ ఇద్దరు మాజీల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. పార్టీ సమావేశాల్లో మంత్రులు, పీసీసీ నేతల ముందే కాలు దువ్వుకునే పరిస్థితి ఉందంట. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య కొనసాగుతున్న పొలిటికల్ వార్పై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల తీరు అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందట. ఇందులో ఓ మాజీ ఎమ్మెల్యే ఏసీ గదులకే పరిమితమై హైదరాబాద్లోనే మకాం వేశారట. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చిపోతుంటారట. కాగా మరో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్నా పార్టీ అభివృద్ధి కోసం గానీ, క్యాడర్ కోసం గానీ చేసిందేమీ లేదట. ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అయినా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు జరిగే సమయంలో ఇరువురు నేతల అనుచరగణం మాత్రం ఆధిపత్యం కోసం తరచూ గొడవపడటం పీసీసీ నేతలకు తలనొప్పిగా మారుతోందట. ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణుల మధ్య రసాభాస చోటు చేసుకుందంటున్నారు. ప్రస్తుతం నేతల తీరు ఇలా ఉంటే పార్టీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గ్రామీణ క్యాడర్తోనూ అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముధోల్ నియోజకవర్గంలో ప్రస్తుతం చెయ్యి పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే ఇక్కడి రాజకీయం నారాయణరావు పటేల్ వర్సెస్ విఠల్ రెడ్డిగా కొనసాగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, జి విఠల్ రెడ్డి గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణరావు పటేల్ కాంగ్రెస్ అభ్యర్థిగా, విఠల్ రెడ్డి గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఇద్దరూ ఓడిపోయారు. అయితే నియోజకవర్గం ఇన్ఛార్జిగా నారాయణరావు పటేల్ కొనసాగుతుండగా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల నాటికి గులాబీ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇందులో నారాయణరావు పటేల్ గత 1994లో టీడీపీ ఎమ్మెల్యేగా, అనంతరం గులాబీ కండువా కప్పుకుని కారు గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు. ఇలా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న పటేల్ అనంతరం ఇతర పార్టీల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న పటేల్ రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరారు. చెయ్యి గుర్తుపై ఎమ్మెల్యేగా పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే తాజా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తండ్రి గడ్డన్న పలుమార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో హస్తం పార్టీ నుంచి మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు విఠల్ రెడ్డి మొదట భయంసా మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేశారు. అనంతరం 2014 హస్తం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నెల రోజులు తిరక్కముందే గులాబీ పార్టీలో చేరి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన విఠల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలా ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే తాజాగా వీరిద్దరి తీరు కారణంగా క్యాడర్కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల వరకు హస్తం పార్టీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంది. అయితే గడిచిన దశాబ్ద కాలంగా పార్టీ పరిస్థితి గాడిలో పడటం లేదట. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన ఓట్లు రాకపోగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం ఓట్లు ఆశించినంతగా రాలేదు. ఇందుకు కారణం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారన్న టాక్ ఉంది. ముఖ్యంగా వరుస ఎన్నికల్లో వచ్చిన పార్టీ ఎన్నికల ఫండ్ సైతం పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు ఈ ఇద్దరు నేతల తీరు కారణంగా కార్యకర్తల్లో నైరాశ్యం కనిపిస్తోందట. ఓ మాజీ ఎమ్మెల్యే కొన్ని కండిషన్స్ అప్లై చేస్తారట. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పనులు ఉన్నవారికి తాను కలుస్తాను అనటంతో పాటు సాయంత్రం 6 దాటితే చాలు ఇంటి మెయిన్ గేట్ మూసివేస్తారట. మరో మాజీ ఎమ్మెల్యే తమ పాత క్యాడర్కు మాత్రమే అందుబాటులో ఉండి మిగతా క్యాడర్తో అంటిముట్టనట్టుగా ఉంటున్నారట. గతంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబుతో పాటు సీతక్క పర్యటనల సందర్భంగా కూడా జన సమీకరణ జరపటంలో విఫలమయ్యారన్న గుసగుసలు వినిపించాయి. ఇందులో ఓ మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దే ఉన్నప్పటికీ తాను వేరే ఊర్లో ఉన్నట్టు సీన్ క్రియేట్ చేశారట. తాను లోకల్లో లేనని తప్పించుకోగా సదరు మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దే ఉన్నారని క్యాడర్ చెప్పడంతో మంత్రివర్యులు అవాక్కయ్యారట. ఈ విషయంపై పార్టీ క్యాడర్లో ఇప్పటికీ చర్చ సాగుతోంది.
దీంతో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వచ్చేవారికి కనీసం కండువా కప్పకుండానే వారి చేతికి కండువాలు ఇచ్చేసి ఇక వేసుకోండి అంటారట. పార్టీ కార్యక్రమాల కోసం గ్రామాలకు వెళ్లే సమయంలో కూడళ్ల వద్ద ఉండే మహాత్ముల విగ్రహాలకు పూలమాలలు వేసే సందర్భంలోనూ ఆయన కేవలం పూలమాలను చేతితో ముట్టుకుని నమస్కరించి మమా అనిపిస్తారన్న టాక్ ఉంది. పక్కనే ఉన్న వారితో విగ్రహాలకు పూలమాలలు వేయించి ఫోటోలకు ఫోజులిస్తారట. ఇలా ఆ ఇద్దరి వ్యవహారం కాంగ్రెస్కు ఏమాత్రం అంతుపట్టకుండా ఉందట. ఇలా ఆ ఇద్దరు నేతలు అంటీముట్టనట్టు నడుచుకుంటే నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ పరిస్థితి ఏంటి, పార్టీ భవిష్యత్ ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.